చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళకముందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని యవనస్తులైతే మోకరించండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ, మీకు వందనములయ్యా, స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహాగణుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినము ప్రభా, ఉదయం నుంచి ఇంతవరకు కూడా పాటల చేత నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు నా తండ్రి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్తున్నాం. మీ సహాయాన్ని మేము కోరుతున్నాం ప్రభా. గ్రహించుటకు మాకు జ్ఞానమును, బుద్ధి వివేకమును మా బిడ్డలకు దయచేయండి ప్రభా. వాక్యం యొక్క భావమును తెలుసుకుంటూ కూడా సహాయం చేయండి. మాట్లాడబోతున్నన్ను కూడా మరుగుపరచండి ప్రభా. నీ విలువైన మాటలు, అమూల్యమైన మాటలు తండ్రి, మరి మేము చక్కగా బోధించుటకు నా నోటికి నా తండ్రి మీ మాటలు అందించండి ప్రభా. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని నేను కోరుతున్నాను దేవా, కృప చూపించండి. ఇక్కడ వాక్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని, వాక్యం ద్వారా ప్రతి బిడ్డ హృదయాన్ని మీరే సరిచేస్తున్నామని, కృప చూపిస్తున్నామని వేడుకుంటూ మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మరొకసారి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసునామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈనాడు సమాజమును మనం గమనిస్తే దేవుని యందు భయము, భక్తి, ప్రేమ, యథార్థత, నమ్మకత్వము ఏమీ లేకుండా పోతున్నాయి క్రైస్తవుల్లో. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, మరి వినయము లేదు, విధేయత లేదు. దేవుని కోసం శ్రమ పడాలి, కష్టపడాలి. ఆయన మన ఎడల ఎన్నో మేలు చూపుతున్నాడు. ఈరోజు ఆరోగ్యం కలిగి ఉన్నానంటే, ఆయుష్ నేను కలిగి ఉన్నానంటే అని ఆలోచించి దేవుని ఎడల కృతజ్ఞత భావం కలిగి జీవించేటువంటి వారు చాలా తక్కువైపోయారు. అందుకే దేవుడు మనుషులను చూస్తున్నాడు, వారి హృదయ అంతరంగాలను చూస్తున్నాడు. వారి మార్గముల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నారు, వారి నడతలను ఆయన కనిపెడుతున్నాడు. అయితే మానవులుగా మనం ఎలా ఉండాలి అనేది కూడా బైబిల్లో వ్రాయించింది. అంటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనిషి ఎలా జీవించాలి, మనం చచ్చేంత వరకు ఎలా మనం బ్రతకాలి, ఎలా బ్రతికి ఆ మోక్షాన్ని మనం సంపాదించుకోవాలని కూడా బైబిల్లో రాయబడిందండి. అయితే అందరూ అనుకుంటారు కదా, తెల్ల చీరలు కట్టుకుంటే, తెల్ల బట్టలు వేసుకుంటేనే పరిశుద్ధులు అని అనుకుంటారు. అందుకే చాలామంది తెల్లని వస్త్రాలు వేయడానికి ఇష్టపడతారు, సంతోషమే. కానీ పై వేషాన్ని దేవుడు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టాడు. దేవుడు చూసేది ఏంటంటే హృదయాన్ని చూస్తాడు. అంటే మన హృదయం ఎలా ఉండాలి, దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలంట. దేవుడు దేన్ని లక్ష్య పెడతాడండి? హృదయాన్ని లక్ష్య పెట్టు దేవుడు. శరీరాన్ని చూస్తాడా? శరీరంలో అవిటితనం ఉన్నాయా? ఆయనకు అవసరం లేదు. మోషే అన్నాడు కదా, ప్రభువా నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, నాకంటే ముందు మా అన్న అహరోను ఉన్నాడు, ఆయన ఏర్పరచుకుంటే లేదు, నాకు నువ్వే కావాలి. మరి అంగవైకల్యం ఉన్నా ఆయనకు అనవసరం, ఆయన పని చేసేవాళ్ళు కావాలి. ఆయన హృదయాన్ని చూసేటువంటి దేవుడు, నీ హృదయ స్థితిని ఆయన ఎరిగినటువంటి దేవుడు. నిన్ను సరిచేయడానికి ఆయన పిలిచాడు. సరిచేసిన తర్వాత కూడా నువ్వు ఎలా ఉండాలో కూడా ఆయన నీకు చెబుతున్నాడు. అయితే మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి అనేది ఇక్కడ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు, మనమైతే ఒక పరిచయం చేసుకుంటాం అనుకోండి, ఎవరైనా చాలా కాలం తర్వాత కలిసిన ఫ్రెండ్స్ని కానీ ఫస్ట్ ఏం అడుగుతాం? ఏరా ఎలా ఉన్నావు, ఏమో ఎలా ఉన్నావు అని అడుగుతాం. తర్వాత ఏం చేస్తున్నావు అని అడుగుతావునా? ఏం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, తర్వాత ఎంత సంపాదించావు, తర్వాత పెళ్ళయిందా, తర్వాత పిల్లలు ఉన్నారా, ఇవన్నీ మనం అడుగుతాం. అంటే ఒక మనిషి కనపడిన వెంటనే ఏమడుగుతున్నాం? ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదించావు. ఇది మన ఆలోచన, అవునా కదా? మనం ఇదే కదా ఎవరినైనా అడిగితే ఫస్ట్ కనపడితే బాగున్నారా అంటాం, తర్వాత ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు. కానీ దేవుడు ఒక మనిషిని తన గ్రంథములో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన విధానం వేరు, మన విధానం వేరు. అందుకే మన తలంపులకు దేవుని తలంపులకు ఎంతో వ్యత్యాసం ఉందండి. మనం ఆలోచించినట్లుగా దేవుడు ఆలోచించాడు, దేవుడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించలేం. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు. ఆయన మహోన్నతమైన తలంపులు మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి వాడు. అయితే మనం గమనించాలి, ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆ వ్యక్తిలాగా మనం ఈ భూమి మీద బ్రతకాలని, జీవించాలని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. యోబు గ్రంథం మనం చూసుకుందామండి. యోబు గ్రంథం
ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము, యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు యోబును పరిచయం చేస్తున్నప్పుడు దేవుడు నా వైపు చూడండి, బయట ఏమీ లేదు, వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటారు, మీరు వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. మనుషులు వస్తూ పోతుంటారు, వాళ్ళు ఏదో పనులు ఉంటాయి, కానీ మీరు ఏం చేయాలి? ఇప్పుడు వాక్యం మీద శ్రద్ధ, వాక్యం మీద ధ్యానం ఉంచాలి. అక్క ఉంది, అక్క ఏదైనా కానీ చూసుకుంటుంది. అట్లా సరే ఏం టెన్షన్ కాదు. ఆమె ఏమైనా తినలేదో మరి ఎట్లా పాపం అక్కకు వాంతి అయిందంట, ప్రార్థన చేద్దాం, ఏం కాదులేండి. ఇక్కడ యోబును దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు ఏమని చెప్పాడంట? యోబు యథార్థ వర్తనుడు. యోబుకు ఉన్న ఆస్తి గురించి దేవుడు రాయడం లేదు ఇక్కడ. ముందుగా యోబు ఎంతమంది పిల్లల్ని కలిగి ఉన్నాడు, ఎంతమంది సంతానం కలిగి ఉన్నాడు కూడా అక్కడ రాయడం లేదు. ముందు ఏది రాస్తున్నాడంట? దేవుడు యోబు యొక్క ప్రవర్తనను గురించి రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంట? యోబు యొక్క ప్రవర్తన, ఆయన జీవించే విధానము. అంటే ఎందుకు ఇది రాస్తుందంటే తర్వాత వచ్చేటువంటి తరాల వారు కూడా ఇది ఫాలో కావాలి. తర్వాత వచ్చేటువంటి తరాల వారు ఏం చేయాలంట? ఈ యోబు భక్తుడు ఏ విధంగా ఈ భూమి మీద జీవించాడో ఆ రీతిగా మనం జీవించాలి. మొట్టమొదటి ఆయన పరిచయం చేస్తున్నప్పుడే ఊజు దేశమందు ఒక మనుష్యుడు ఉన్నాడంట. ఎవరున్నారంట? ఊజు దేశమందు. ఏ దేశంలో? ఊజు దేశం అంటే ఇప్పుడు అరేబియా దేశం అంటారు దాన్ని. ఇప్పుడు ఏ దేశం అంటారు దాన్ని? అరేబియా. ఊజు దేశం ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తా అంటే అరేబియా దేశం. అంటే ఆ దేశంలో యోబు ఒక్కడే ఉన్నాడా? దేశం అనగానే ఇప్పుడు మన భారతదేశం ఉందండి. భారతదేశం అంటే ఒకే మనిషి ఉంటాడా? పోనీ ఒకే ప్రాంతం ఉందా? భారతదేశంలో ఎన్నో జిల్లాలు, ఎన్నో మండలాలు, ఎన్నో గ్రామాలు, కానీ ఆ దేశాన్ని అంతటిని పోలుస్తూ అందులో ఒక్క మనిషిని కూర్చే దేవుడు రాస్తున్నాడు. అంటే దేశానికి ఒక్కడు నీతిమంతుడు ఉన్నాడా అని మనం ఆలోచించాలి. ఎంతమంది ఉన్నారండి? దేశం అంతటిలో కొన్ని వేల మంది, లక్షల మంది జీవిస్తారు. అవునా? భారతదేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారండి కదా, కోట్ల మంది కూడా ఉండొచ్చు. కానీ ఇన్ని కోట్ల మందిలో ఒక్క మనిషి నీతిమంతుడా? ఒక్క మనిషి యథార్థంగా ఉన్నాడా? మనం ఆలోచించాలి. ఊజు దేశమునందు ఎవరున్నారంట? యోబు అను ఎవరంటే ఒక్క మనుష్యుడు అని రాయబడిందండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడున్నాడు. ఆ ఒక్క మనుషుడు ఎలాంటి వాడని రాయబడింది? గొప్ప ఆస్తిపడని లేదు. మన ఇండియాలో కూడా ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు ఇండియాలో ఉన్న ప్రజలందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. ఎవరు? ఇండియాలోనే నేను చెప్తుంది, భారతదేశంలో ఎవరు? అంబానీ. అబ్బా, ఎంత టక్కన గుర్తుపెట్టేసుకుంది. అంబానీ గురించి ఎందుకు, ఆయన పేరే నీకు వచ్చింది అంటే అంత ఆస్తిపరులు ఎవరు లేదు. అవునా? ఆయన మొన్న రీసెంట్గా తన కుమారుడికి కూడా పెళ్లి చేశాడు. ఎన్ని కోట్లంట? 600,000 మొత్తానికి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడంటండి. మనం కనీసం 1 కోటి పెట్టి చేయగలమా? 10 లక్షలు పెట్టి చేయగలమా? ఎందుకు? ఆయన గొప్ప సంపన్నుడు అనమాట. సంపన్న స్థితిలో. అందుకే చూడండి, భారతదేశంలో ఎవరు ధనవంతుడు కానీ టక్కున పేరు చెప్పేశారు మీరు. కానీ ఇక్కడ ధనవంతుని లిస్టు చెప్పడం లేదు దేవుడు. ఊజు దేశంలో ఒక మనుష్యుడు ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు రాయలేదు ఇక్కడ. పోనీ ఆయన గొప్ప విద్యావేత్త అని కూడా రాయబడలేదు. అయితే ఏమి రాయబడిందంట? ఆ మనుషుని యొక్క క్యారెక్టర్ రాయబడింది ఇక్కడ. మనుషుని యొక్క క్యారెక్టర్ అంటే మనిషికి ఏది ప్రధానమైనది ఇక్కడ మనకు తెలుసుకోవాలి. మనిషికి ఏది ప్రధానమైనదండి? డబ్బా, చదువా, పదవా? డబ్బు కాదు, చదువు కాదు, పదవి కాదు. మనిషి కాపాడుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్ని. ఏం కాపాడుకోవాలి? అది దేవునికి అదే ఇష్టం. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు అంటండి. చూడండి, కీర్తన గ్రంథం మనం గమనిస్తే 18వ కీర్తన ఆయన ఎలాంటి వాడో మనం చూసుకుందాం. 18వ కీర్తన 30వ వచనం.
18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము. దేవుడు ఎవరంట? యథార్థవంతుడు. దేవుని పిల్లలు ఎవరు? రాజు ఉన్నాడు అనుకోండి, రాజకుమారులు ఏమంటాం? రాజు పుట్టిన పిల్లలు ఏమంటాం? రాజకుమారులు అంటాం. అవునా? మరి దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. మనమందరం ఎవరి పిల్లలం? అపవాది పిల్లలమా? ఎవరండి? మీరెవరు చెప్పడం లేదు. మీరు దేవుని పిల్లలు కాదా? చెప్పండి, మీరందరూ ఎవరు? నిజమేనా? నిజమేనా? మీరందరూ దేవుని పిల్లలేనా? ఏం కాదన్నట్టుగా ఉంది, అనుమానంతో చెప్దామా వద్దన్నట్టుగా ఉంది. నిజమేనా కదా? ఒప్పేసుకున్నా, మీరంతా దేవుని పిల్లలే. కానీ యేసు ప్రభు వారు ఏమంటారు ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. నేను అనడం లేదు, యేసు ప్రభు వారే చెప్తున్నారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరి పిల్లలంట? ఎవరి సంబంధులంట? మరి మనమేమన్నాం ఇంతవరకు? దేవుని పిల్లలం కాదా మనము? ఆయన ఏమంటాడు యేసయ్య? మీరు, అక్కడున్న వార్త చూపిస్తున్నాడు. ఆయన కాలంలో అక్కడున్న వార్త అని చెప్తున్నాడు. మీరు ఎవరి సంబంధులంట? మీ తండ్రి అన్నాడు. నేను కదా మీ తండ్రి అని చెప్పలేదు అక్కడ. మీరు ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు అనడం లేదు. ఎందుకు ఆ మాట అక్కడ ప్రభు అనవలసి వచ్చింది అంటే, మనం ఏం చేస్తున్నామో కూడా చెప్పేశాడు అక్కడ. మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏం నెరవేరుస్తున్నారంటండి? దురాశలు. దురాశపరుడు ఎవరు? దేవుడు కాదండి. దేవుడు కాదు, దుష్టుడు దురాశపరుడు కదా. వాడు ఇంకేం చేస్తుంటే అబద్ధాలు ఆడుతాడు. ఇంకా కిందకి చదవండి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు, వానియందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాను. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎవరు వీడు? దుష్టుడైన అపవాది. వాడు ఏమై ఉన్నాడంట? దురాశలు నెరవేర్చేటువంటి వాడు. వానిలో సత్యమేమి లేదు. వాడు అబద్ధికుడు. ఎవరంట? అబద్ధికుడు. ఇప్పుడు దురాశలు నెరవేర్చేవారైనను, అబద్ధాలు చెప్పేవారైనను, సత్యము మాట్లాడని వారైనను ఎవరి పిల్లలు? నేను చెప్పడం లేదు, మీరు మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరి పిల్లలు? నేను కాదనడం లేదు మిమ్మల్ని దేవుని పిల్లలే. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీరు అపవాది. ఎందుకు అపవాది సంబంధం అంటే, మీరు వాని యొక్క దురాశలను నెరవేరుస్తున్నారు, కానీ నా ఆశను, నా కోరికను మీరు నెరవేర్చడం లేదు. నా స్వభావాన్ని మీరు ధరించుకోలేదు. ఎవరి స్వభావం ధరించుకున్నారు మీరు? వాని స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నారు. నా స్వభావం ఏంటో తెలుసా? నేను ఎలాంటి వాడిని? యథార్థ. అది దేవుడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయనకున్నటువంటి పలు నామములు ఇవన్నీ, ఆయనకున్నటువంటి పేర్లు ఇవన్నీ. అయితే మరి యోబును చూపిస్తే ఏమన్నాడు దేవుడు? యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడు. ఆయన దేన్ని బట్టి ఆయన యథార్థంగా జీవించగలిగాడంటే, దేవుని బట్టే. నా దేవుడు యథార్థవంతుడు కనుక నేను ఆయనకు తగ్గట్టుగా, ఆయన కుమారి కనుక ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆయనలాగా నేను బ్రతకాలి, సత్యమునే అనుసరించాలి, యథార్థంగానే నేను ఉండాలనేసి యోబు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. కనుక దేవుడు చూశాడండి. దేవునికి ఇష్టమైంది ఎవరిని గురించి? యోబుని గురించి. దేవుడు సంతోషిస్తూ, ఇప్పుడు ఆ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు అక్కడ? దేవుడే రాయిస్తున్నాడు అన్నమాట. ఏమని రాయిస్తాడంట? నా భక్తుడు ఊజు దేశంలో నాకు సంబంధించిన వాడు ఒకడున్నాడు. అతడు ఎవడో తెలుసా? యోబు. అతడు ఎలాంటి వాడో తెలుసా? యథార్థవర్తనుడు. ఈరోజు మన టాపిక్ అదే. ఏం టాపిక్? యథార్థవర్తనుడు. యథార్థంగా మనం ఉండాలి.
మనం అపవాది సంబంధం కాదు, దేవుని సంబంధం అయితే దేవుని కోరికను మనం నెరవేర్చాలి. అపవాది సంబంధం అయితే వాని ఆశలు నెరవేరుస్తారు. మరి దేవుని సంబంధాలు అపవాది సంబంధాలు అనేది నిర్ణయం మీకే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఇస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తుంటే ఎప్పుడు 2 ఆప్షన్స్. పోయిన వారం కూడా మనం చూసుకున్నాం. ఏమేమి మన ఎదుట ఉంచాడంట? జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును. ఏవి కావాలో నిర్ణయం మీకే. మీరు దేవుని సంబంధులుగా ఉంటారా, దుష్టుని సంబంధులుగా ఉంటారా? దేవుని సంబంధులు అయితే ఏం చేస్తారంట? దేవుని మాటలను అనుసరిస్తూ నడుస్తారు. దేవుడు ఎలా ఉండాడో నేను కూడా అలా ఉండడానికి ప్రయాసపడతాను ఇష్టపడేటువంటి వారు. అందుకే ఇక్కడ ఏం రాస్తాడంట? యథార్థవర్తనుడు అంటున్నాడు. అందుకే చూడండి, ఆ యథార్థవర్తనుడు ఉన్నప్పుడు తన భార్య కూడా, యోబు భార్య ఏం చేస్తుందంట? ఆయన దగ్గరకు వచ్చిందండి. ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తుందంట? 2వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. మొదటిగా చూద్దాం, 8వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 1:8. ఫస్ట్ ఏమో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు మనకేం చెప్పాడంట? యథార్థవర్తనను రాయించాడు. 8వ వచనం కూడా చూడండి, సాతానుకు ఆయన చెబుతున్నప్పుడు, అపవాదికి దేవుడు చెబుతున్నప్పుడు యోబు గురించి ఎలా చెప్తున్నాడంట? 8వ వచనం, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నారంట? తండ్రి అయిన దేవుడు అపవాదితో చెప్తున్నాడంట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద నేను అటు ఇటు సంచరించానని అపవాది అంటుంటే, అయితే భూమి మీద ఒకరిని చూసావా? నా సేవకుడు ఉన్నాడు, భూమి మీద ఒకడున్నాడు. ఎవరు? నా సేవకుడు. నా సేవకుడు ఎలాంటి వాడో తెలుసా? ఎవరికి చెప్తున్నాడు? దేవుడు అపవాదితో చెప్తున్నాడు. నా సేవకుడు ఒక ఉన్నాడు, ఎలాంటి వాడో తెలుసా? యథార్థవర్తనుడు. అక్కడ కూడా ఏం చెప్తున్నాడు? మొదట పైన పరిచయం చేసేప్పుడు యథార్థవంతుడు అంటున్నాడు, కింద అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. అతని గురించి ఏం చెప్తున్నాడంట? క్యారెక్టర్ గురించి యథార్థవర్తనుడు అంటున్నాడు. ఈ యథార్థత దేవునికి చాలా ఇష్టం అండి. దేవునికి ఏది ఇష్టం అంట? యథార్థత అనేది చాలా ఇష్టం. యథార్థవంతులైన ఆనందించు దేవుడు, ఆయనకి ఇష్టం యథార్థవంతులు అంటే. అయితే ఈ యోబు భార్య కూడా ఏం చేస్తుందంట? ఆయన దగ్గరకు వచ్చి చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను భక్తిని వదలవా, నీవు ఇంకను దేవుణ్ణి వదలవా అని అనడం లేదు. ఏమంటుంది? ఏం వదలమంటుంది? ఏం వదలమని చెప్పాలి మామూలుగా అక్కడ? నువ్వు ఇంకా, నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి కదా, ఇన్ని కష్టాలు వచ్చాయి, ఫస్ట్ దేవుని వదిలేయి అనాలి. అనిందా మాట? దేవుని వదిలే అనిందా? ఇంకేమనలేదు. నీ భక్తిని వదిలే అనిందా? మనం ఏం చేస్తాం? చిన్న శ్రమ రాగానే కదా ఫస్ట్ మనం మానేసేది ఏంటంట? దేవుణ్ణి. తర్వాత భక్తిని, చేయవలసిన భక్తిని చేయం, ప్రార్థనలు చేయం, సంఘానికి రాము కదా, అవన్నీ వదిలేస్తాం. ఎందుకు? శ్రమలు బాధలు మనకు రాగానే ఫస్ట్ మనం వదిలేసేది అవే, అవునా? కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడంట? ఆ శ్రమలు బాధలు వచ్చే కొద్ది ఇంకా ఎక్కువ దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడండి. అయితే ఆమె కూడా వచ్చి ఏం చేస్తుందంట? యథార్థత మీద దృష్టి పెట్టించండి. అంటే ఆమెను ఎవరు వాడుకుంటాడు అక్కడ? అపవాది వాడుకుంటాడు. అపవాది ఆమెలో దూరి ప్రేరేపిస్తున్నాడు. నువ్వు యథార్థం, ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? పరలోకముందు భూమి మీద నువ్వు అటు ఇటు తిరిగి వచ్చావు కదా, నా సేవకుని చూసావు కదా, నా సేవకుడు ఎలాంటి వాడో తెలుసా? యథార్థవంతుడు అన్నాడు కదా. ఫస్ట్ యథార్థతను నేను కొట్టేయాలనుకోండి అపవాది. ఏం తీసేయాలనుకోండి? యోబులో నుంచి యథార్థత నేను తీసేయాలనుకోండి. అందుకే భార్యలో ప్రవేశించి భార్యను ప్రేరేపించి ఏం చేస్తుంది అపవాది? యోబు దగ్గరికి పంపించి అక్కడ ఏమంటుంది? ఇంకను నువ్వు నీ యథార్థతను వదలకయుందువా, నీ భక్తిని వదలకయుందువా, నీ దేవుని వదలకయుందువా అనడం లేదు అక్కడ. నీ యథార్థతను. యథార్థత ఎంత విలువైందో ఈరోజు మనం ఆలోచించాలి. యథార్థంగా ఉంటే దేవుడు ఇష్టపడతాడు ప్రతి ఒక్కరిని. అందుకే కొత్త నిబంధన నీ మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు. ఈనాడు యథార్థత ఎక్కడైనా కనపడుతుందండి? మనుష్యుల్లో లేదండి. భార్యాభర్తల మధ్య యథార్థత లేదు, తల్లి పిల్లల మధ్య యథార్థత లేదు కదా, సమాజంలో ఒకరంటే ఒకరి మధ్య యథార్థత లేదు. అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. అయితే దేవుడు కోరుతున్నాడు ఈరోజు ఏమంట? అంతరంగంలో యథార్థతను ఆయన కోరుతున్నాడు. ఏం కోరుతున్నాడు ఆయన? అంతరంగంలో యథార్థతను కోరుతున్నాడు.
ఎక్కడ ఉండాలి? యథార్థంగా. అంతరంగంలో యథార్థంగా ఉంటే నోటి ద్వారా కూడా యథార్థమైన మాటలే నీకు వస్తాయి. అబద్ధం రాదు. అబద్ధం మాట్లాడుతున్నావా, దుర్యోచనలు యోచిస్తున్నావా, అప్పుడు నువ్వు ఎవరి సంబంధివి? అపవాది సంబంధులు ఏం చేస్తారంట? వాని స్వభావాన్ని అనుసరించి నడుస్తారంట. దేవుని సంబంధులు ఏం చేస్తారంట? దేవుని యొక్క స్వభావాన్ని అనుసరించే నడుస్తారు. అయితే యోబుని గురించి చెప్తూనే ఏమంటాడు ఇక్కడ? యథార్థం గురించి చెప్పాడు. అయితే అతని భార్య వచ్చి కూడా ఏమంటుందంట? నీవు ఇంకనూ అంటాడు. 2:9 ఏమంటుందంట? అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి మరణము కమ్ము. అంటే యథార్థంగా ఉన్నవారు ఏం చేయరంట? దూషించరు. యథార్థంగా ఉన్నవారు ఏం చేయరు? దూషించరు, అబద్ధాలు ఆడరు, మోసపు మాటలు పలకరు. వారి మాటలు ఎలా ఉంటాయంట? అవునంటే అవును, కాదంటే కాదు. వాటికి మించి అందుకే మత్తయి సువార్త కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారు చూడండి. 5వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కొత్త నిబంధనలో క్రొత్తగా మనకిస్తున్న ఆజ్ఞలు ఏదో ఒకటి కూడా చూడండి. మన మాటలు ఎలా ఉండంటే 5:37 మత్తయి సువార్త. మీ మాట అంటే మనందరి మాటలు కూడా ఎలా ఉండాలంట? మీ మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. ఇది ఖండితమైన ఆజ్ఞ. మీ మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. అయితే వీటికి మించినది ఎక్కడి నుంచి వచ్చిందంట? వీటికి మించి మాట్లాడతారే, ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దుష్టుడు ఏం చేస్తాడంట? ఏది సత్యంగా మాట్లాడేవాడు, అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే వాడు. అందుకే అంటాడు వీటికి మించింది ఏదైనా సరే అవేమంట? అవన్నీ ఎవరివంట? దుష్టునివి. కానీ మీరు దుష్టుని పిల్లలు కాదు, మీరు దేవుని పిల్లలు కనుక మీరు ఎలా ఉండాలి? యథార్థంగా మీరు ఉండాలి. నా యోబును చూడంటాడు అపవాదితో. నా సేవకుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించావా? అతడు ఎంత యథార్థవంతుడో అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నంటే ఎంత చక్కగా. ఆనాటికి యోబు కాలానికి ధర్మశాస్త్రం లేదండి. యోబు కాలానికి ధర్మశాస్త్రం లేదు. యోబు కాలానికి క్రొత్త నిబంధన లేదు. యోబు కాలానికి ఆజ్ఞలు లేవు. కానీ యోబు ఎందుకు అంత యథార్థంగా ఎలా జీవించగలిగాడు? మనకైతే ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, క్రొత్త నిబంధన ఉంది, అన్నీ ఉన్నా మనం ఎలా ఉన్నాం ఈరోజు పరీక్షించుకోవాలి. ఆయన ఉన్న కాలానికి ఇవేమీ లేవు. ఆయన కాలానికి ఈ బైబిలే లేదు, ధర్మశాస్త్రం లేదు, ఆజ్ఞలు అయినా కూడా దేవుని కోసం ఆయన ఎంత యథార్థంగా జీవించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు అన్నీ ఉన్నా కూడా కదా, బైబిల్ మన చేతిలో ఉంది, దేవుని మాటలు మన చేతిలో ఉన్నాయి, అయినా మనం ఎందుకు యథార్థంగా జీవించలేకపోతున్నాం? అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నాం. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. నీకు దేవుని ఎడల ఆసక్తి ఉంటే, దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటే నువ్వు యథార్థంగా జీవించడానికి ఇష్టపడతావు. అది కష్టమైన, అవమానమైన, నిందలైన, చివరికి దేవుని కోసం దెబ్బలు తిన్నా పర్వాలేదు, నువ్వు ఎలా ఉంటావు? యథార్థంగా ఉంటావు. నీ యథార్థతను వదలకూడదు. అన్ని శ్రమలు వచ్చినా భార్యనే సహకరిస్తుంది. ఇప్పుడైనా యథార్థతను వదులు, దేవుణ్ణి దూషించంటుంది. ఆయన దూషించాడా? అప్పుడు ఒక మాట అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నీవు మాట్లాడదు. ఎప్పుడు కూడా మనం దేవునితో మేలే అనుభవించాలా? ఎప్పుడు దేవా నాకు ఇచ్చే అనాలా? ఏం దేవుడు శ్రమలు పెడితే, దేవుడు కీడుని ఇస్తే మనం అనుభవించకూడదా? ఇది మనకు తగదా అని ఆ సమయంలో అంత ఓపిక భార్యకు బుద్ధి చెప్తున్నాడు యోబు గారు. ఆ సమయంలో ఓపిక వస్తుందండి. కానీ ఎంత ఓపిక, ఎంత సహనం ఎలా వచ్చింది? ఆయన ప్రవర్తనే ఆయనకు ఆ సహనం, ఓర్పును పుట్టించిందండి. కనుక మనము నేర్చుకోవాలి ఎలా ఉండాలంటే మనము కూడా యథార్థంగా ఉండాలి. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం. ఈరోజు యథార్థత గురించి మనం చూసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉందో చెప్తున్నాడు. 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించిది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఈ మాట ఎవరు చెప్తున్నారంట? ఒక ప్రవక్త ఆసాపు రాజుకు చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తాడంట? తన ఎడల అంటే ఎవరి ఎడల? తన ఎడల అంటే ఎవరి ఎడల? దేవుని ఎడల. తన అనే మాట ఎవరు మరి సంబోధిస్తుంటే ప్రవక్త ఆసాపు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఈరోజు ఏం వదిలేవో తెలుసా? యథార్థతను వదిలేసావు.
కనుక నీకు ఈ రోజు మొదలుకొని నీకేమొస్తాయి? నీ జీవితంలో యుద్ధాలు వస్తాయి. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రవక్త గారు అంటే ఆసాపు రాజుతో ఈ మాటను మాట్లాడుతున్నాడు. అయితే మనం గమనిస్తాం చూడండి, తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఏం చేస్తున్నాడంట? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై. ఎవరిని బలపరుస్తున్నాడు దేవుడు? ఎవరిని బలపరుస్తున్నట? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా ఏం చేస్తుందంట? ఎవరి కనుదృష్టి? వెతుకుతున్నాడండి. ఎవరు నా కోసం యథార్థంగా జీవిస్తారు, ఎవరు నా కోసం నమ్మకంగా ఉంటారు, ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, ఎవరు నా ఎడల కదా మరి ఆజ్ఞలు కలిగి భయము కలిగి భక్తి కలిగి జీవిస్తారు. అందుకే చూడండి 104వ కీర్తన మనం గమనిస్తే ఆయన ఎవరిని వెతుకుతున్నాడు అక్కడ మనకు కనపడుతుంది. 104వ కీర్తన 104వ కీర్తన 101వ కీర్తన 6వ వచనం చూడండి. 101:6 నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుతున్నాను. నా యొద్ద నివసించినట్లు, దేవుని యొద్ద నివసించాలంటే ఎలాంటి వారు కావాలంట? నమ్మకము, యథార్థత ఆయనకు కావాలి. ఏది కావాలి ఆయనకు? నీ ఆస్తిపాస్తులు ఆయనకు అవసరం లేదు, అందచందాలు ఆయనకు అవసరం లేదు, చదువు పదవి ఆయనకు అవసరం లేదు. ఇవన్నీ భూమి మీద నీకు అవసరమేమో. దేవుడు ఏం కావాలంట? హృదయ యథార్థతను ఆయన కోరుతున్నాడు. హృదయ యథార్థతను ఆయన కోరుతున్నాడు. అందుకే అక్కడ ఏం చెప్తున్నా మనం గమనిస్తే మరొకసారి చదువుదాం మాటను. నా యొద్ద నివసించినట్లు దేశములో, ఊజు దేశములో దేవుడు చూడగా ఎవరు కనపడ్డాడు ఆయన కనుదృష్టికి? ఊజు దేశంలో ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఇప్పుడు ఎవరు కనపడ్డారు? యోబు కనపడ్డాడు. ఈ భారతదేశంలో ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది. ఎవరు కనపడాలి? ప్రభు నేను ఉండాలి, ఎవరితో మనకు అవసరం లేదు. మనకంటే గొప్ప గొప్ప వారు ఉన్నారు కదా, పెద్ద పెద్ద పాస్టర్స్ ఉన్నారు అని అనుకోవద్దండి. నాకు నేనుగా నా దేవునికి ఎలా ఉండాలి? యథార్థంగా బ్రతకాలి. నేను పడాలి ఆయన దృష్టిలోని. ఎవరికి వారు అనుకున్నాను ఏమనుకోవాలంట? ఎవరికి వారు ఏమనుకోవాలి? నా దేవుని కోసం నేను యథార్థంగా నమ్మకంగా బ్రతకాలి. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేసింది. ఎవరు నీతిగా యథార్థంగా నమ్మకంగా బ్రతుకుతారా వాళ్ళని నేను బలపరచడానికి, ఇందాక చూసుకుని దినవృత్తాంతంలో ఏముందంట? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఏం చేస్తుందంట? యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందండి. ఎవరిని బలపరచడానికంట? యథార్థంగా బ్రతికేటువంటి వారిని, నమ్మకంగా జీవించేటువంటి వారిని, అలాంటి వారిని బలపరచుటకు దేవుడు ఏం చేస్తున్నట? ఆయన దృష్టి అంతా లోకమంతటా ఏం చేస్తుంట? సంచారం చేస్తుంది. అలా సంచారం చేస్తున్నప్పుడు ఆయన దృష్టిలో నేను పడాలనుకోవాలి. ఆయన దృష్టిలో ఏమనుకోవాలి? నేను పడాలనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనకు మీటింగ్కి వచ్చారనుకోండి, మనకు ఈ ఇటుకలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి వస్తాడనుకోండి, మన సంఘానికి వస్తాడనుకోండి, ఏం చేస్తాం మనం? ఇటుకలపల్లి గ్రామంలో క్రీస్తు ప్రార్థన మందిరం ఉందంట, ఇక్కడ మీటింగ్ వెళ్తున్నాను, కాసేపు ఇటు వచ్చి ప్రార్థన చేసుకుని పోదాము అనుకు వచ్చాడనుకోండి. అప్పుడు మనం అందరం ఏం చేస్తాం? ఎలాగైనా ఆయన దృష్టిలో నేను పడాలి, నన్ను దృష్టించాలి కదా, నేను ఆయన దృష్టిలో పడితే చాలు అంటే ఏం కావాలి? ఆయన దయ్యను పొందుకోవడానికి చూస్తాం. అవునా? వస్తాడు ఆయన, ఆ పాటికి ఆయన వస్తే మనం అందరం చేస్తాం ఆయనను మెప్పించడానికి కదా, ఆయన సంతోషపరచడానికి, ఆనందపరచడానికి ఏవేవో చేయాలని చూస్తాం. ఎందుకంటే నేను ముందుండాలని. అప్పుడు ఏం చేస్తాం? ఒకరికి తక్కువ చేసైనా మాట్లాడతాం, ఎందుకంటే నేను గొప్పగా కనపడాలని. మనుషుల దృష్టిలో కాదండి, నువ్వు దేవుని దృష్టిలో పడాలి. ఎవరి దృష్టిలో పడాలి? దేవుని దృష్టి లోకమంతటా సంచారం చేస్తుందండి. ఆయన దృష్టిలో నువ్వు పడాలి, ఆయన దృష్టిలో నీవు ఉండాలి. ఆయన దృష్టిలో నువ్వు పడితే దేవుడు నేను ఏం చేస్తాడంట? బలపరుస్తాడు. కనుక ఎలా ఉండాలి మనము? యథార్థవంతులుగా ఉండాలి. ఆ పాప ఆడుకుంటుంది, నా వైపు చూడండి, పాప వైపు ఎవ్వరు చూడొద్దండి. పెద్దలు కూడా మీరు వాక్యం పట్ల శ్రద్ధ పెట్టండి. పిల్లలు ఆడుకుంటారు, ఇంటికాడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, మనం అందరం కూడా. పాప బాగా ఆడుకుంటారు, అల్లరి మాత్రం చేయడం లేదు. మీరు నా వైపు చూస్తే మీకు వాక్యము చెవులకు ఎక్కుతుంది అనమాట. ఎంత ప్రయాసపడుతుందో తెలిసి ఈ వాక్యం వ్యర్థం కాకూడదు, ఫలించాలనేసి ఒక మాట అయినా మీ హృదయంలో నాటుకుంటే అది మీకు ప్రయోజనం, నాకేం కాదు. ఆల్రెడీ నేను కూడా నేర్చుకుంటాను. ఇది చెప్పడం ద్వారా నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. నాకు నేనుగా బోధించుకుంటా, తిరిగి మీకు కూడా బోధించడానికి ఇష్టపడతా. ఇది చెప్పడానికి ప్రభు ముందు నేను ఇలా ఉన్నాను లేదా సరి చేసుకోవాలి, తర్వాత మీకు నేను చెప్పాలి. నేను చెప్పి చేయకపోతే ఇది ప్రయోజనం లేదు.
కనుక మీరు నా వైపు చూడండి, పాప ఆడుకుంటుంది, ఆ పాప ఏం అల్లరి చేయలేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను చెప్పండి కదా. ఆయన దృష్టి ఎక్కడ సంచారం చేస్తుంది? లోకమంతటి, దేశమే కాదు లోకమంతటి సంచారం. ఎందుకు సంచారం చేస్తుంది? ఎవరు తన ఎడల యథార్థ హృదయం కలిగి జీవిస్తారో వారిని బలపరచుటకు ఆయన కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటా సంచారం చేస్తుంది. ఆయన కనుదృష్టిలో నేను పడాలని ఏం చేయాలి? మనందరం ఏం చేయాలి? ఎవరికి వారు ఏం చేయాలి? యథార్థంగా ప్రవర్తించడానికి, జీవించడానికి ఇష్టపడాలి. ఇంకా మనం గమనిద్దాం చూడండి, 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం. ఇలాంటి వ్యక్తి ఇంకోరు కూడా మనకు కనపడుతున్నాడు చూడండి. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము, రాజుల 1 గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరం లేకపోగా అది కాదండి, యథార్థ హృదయం అనే మాట ఉంటుంది. 2వ రాజుల గ్రంథమే ఒకసారి చూద్దాం. 6వ వచనం చదవండి. నీ దాసుడు సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షం అగుపరిచి ఈ దినం ఉన్నట్లు అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఎవరున్నారు ఇంకా యథార్థంగా? ఇక్కడ మనకి ఎవరు కనపడుతున్నారంట? దావీదు కనపడుతున్నాడండి. దావీదు ఎలా ప్రవర్తించాడంటే దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు ఏం చేశాడంట? పరిపూర్ణమైన కటాక్షం ఎవరి మీద చూపించాడు? పరిపూర్ణమైన కటాక్షం దావీదు మీద దేవుడు చూపించాడు. మహాకృపను దావీదు మీద దేవుడు చూపించాడు. ఈ మహాకృప, పరిపూర్ణమైన కటాక్షము దేవుడు బలపరచాలంటే మనకి ఏం కావాలి? యథార్థమైన ప్రవర్తన కావాలి. అందుకే ఇక్కడ ఏమంటాడు? సొలొమోను గారు అంటే తన కుమారుడు, దావీదు కుమారుడు ఈ మాటలు చెప్తున్నాడు, రాస్తున్నాడు. ఏమంటాడు చూడండి, నీ దాసులను నా తండ్రినే దావీదు నీ దృష్టికి ఎలా నడిచాడంట? అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై. ఎలాంటి మనస్సు గలవాడుకున్నాడు దావీదు? యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను కనుక. అంటే ఇలాగ యథార్థమైన మనస్సు కలిగి ప్రవర్తిస్తే మనం దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటాం? ఇక్కడ రాయబడిందండి. ఏం పొందుకుంటామంట? పరిపూర్ణమైన కటాక్షం. ఎలాంటి కటాక్షం అంట? పరిపూర్ణంగా ఇచ్చేస్తాడు దేవుడు. ఇంకా కొంచెం కొంచెంగా కాదు, నీవు ఆయన ఎడల యథార్థంగా ఉంటే పరిపూర్ణమైన కటాక్షం నీ మీద ఉంటుంది. ఇంకేం చేస్తాడు? మహాకృప నీ మీద కుమ్మరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు దేవుడు. దేన్ని బట్టి? నీ యథార్థతను బట్టి. నీ యథార్థతను బట్టి ఈరోజు దేవుడు మనకు ఇది ఇస్తానని చెప్తున్నాడు. మొదట ఏమి ఇస్తున్నాడు? బలపరుస్తానన్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటంట? పరిపూర్ణమైన కటాక్షాన్ని, తర్వాత మహాకృపను కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి దావీదు గారు ఎలా ప్రవర్తించాడంట? యథార్థమైన మనస్సు కలిగి ఆయన ప్రవర్తించాడంట. చూడండి, కుమారుడే తండ్రి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుడే సొలొమోను గారే తన తండ్రి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ మన పిల్లలు మన గురించి చెప్పగలరా? మన ఇంట్లో మన పిల్లలు, కట్టుకున్న భార్య, కట్టుకున్న భర్త, కన్న బిడ్డలు మన గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పగలరా? చెప్పగలరండి? అంటే ఏం లేదు, మొదట ఇంటిలోనే ఏం లేదు, మనకి సాక్ష్యం లేదు. ప్రభు అన్నాడు, ఇంట సాక్ష్యం, వీధిలో సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం. ఈ 3 ఉండాలి మనకి. మొదట ఇంటిలో సాక్ష్యం సంపాదించాలి, తర్వాత బయట సమాజంలో, వీధిలో, తర్వాత సంఘంలో. 3 చోట్ల మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంటిలో సాక్ష్యం లేదు, బయట ఎంత ప్రయోజనం చేసినా వేస్ట్ కదా. సంఘంలో ఎంత భక్తి చేసినా వేస్ట్. మొదట ఇంట. అందుకే లోకంలో ఒక సామెత ఏముంది? మీకు సామెతలు బాగా వస్తాయి ఏంటండి? అబ్బా ఎంత బాగా చెప్పచ్చు. ఇంట గెలవరు, రచ్చ గెలిచికి వెళ్తే ఏం ప్రయోజనం? ఇంటి వారిని మెప్పించు, ఇంటి వారిని గెలవు, ఇంటి వారిని రక్షించు, ఇంటి వారిలో యథార్థంగా నువ్వు ఉండు. తర్వాత నువ్వు బయట ఏం చేయగలవు? నీ సాక్ష్యము సంపాదించుకోవాలి. అయితే ఇక్కడ కుమారుడే తన తండ్రిని గురించి చెప్తున్నాడు. నీ ఎడల నా తండ్రి ఎలా ఉన్నాడు తెలుసా? యథార్థమైన మనస్సు కలిగి ప్రవర్తించాడు కనుకనే అతని సింహాసనం ఏం చేస్తున్నావంట? స్థిరంగానే ఉంచుతున్నావు. ఎంత బాగుంది అన్నమాట.
తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడే ప్రవర్తించును గనుక నీవు అతని ఎడల ఎలా ఉన్నంట పరిపూర్ణమైన కటాక్షం అగుపరిచి ఈ దినమును ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. మహాకృప నీవు చూపి ఉన్నావు. అంటే దావీదు గారు అంత యథార్థం. అందుకే దేవుడే అపోస్తల కార్యం 13:20 ఒక మాట అన్నాడు, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడని దేవుడు దావీదు గురించి ఏమిస్తాడంట సాక్ష్యం. అతని ఎలా ఉన్నంట దేవుని యొక్క ఇష్టాలను తెలుసుకోగలిగాడంటండి. ఒక మనిషి ఇష్టాలు తెలుసుకుంటే ఏం చేయాలి? అతని హృదయంలోకి వెళ్ళాలి. అవునా? ఇంట్లో ఉన్న భార్య ఇష్టం భర్తకు తెలియదు, భర్త ఇష్టం భార్యకు తెలియదు, పోనీ తల్లిదండ్రుల ఇష్టం పిల్లలకు తెలియదు, పిల్లల ఇష్టం తల్లిదండ్రులకు తెలియదు. అవునా? ఎక్కడో ఉన్న దేవుని ఇష్టాన్ని ఎవరు తెలుసుకోగలిగారు? మీరు ఆలోచించాలి. దేవుని కన్నులారా ఆయన చూడలేదు, కానీ దేవుని యొక్క ఇష్టాన్ని ఎలా తెలుసుకోగలిగాడంటే ధర్మశాస్త్రంలో దేవుని గురించి రాయబడిన మాటలను ఏం చేశాడంటే ఆయన దివారాత్రంలో ధ్యానించాడండి. ఏం చేశాడు? దావీదు గారు 1వ కీర్తన ఏమనంట, దివారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రంలో ఏం చేశాడంటే అతడు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించాడు కనుక దేవుని మనస్సులో ఏముందో ఆలోచించాడండి. మీరు గమనించాలి, దేవుని మనస్సులో ఏముందో ఆలోచించాడు. మనం ఆలోచించగలమా? మీ పక్కన మనసులో ఏముందో మీరు చెప్పండి. తెలుసా? తెలీదా? తెలీదు. కారణం అంతగా మనం వారిని అబ్జర్వేషన్ చేయలేదు కదా, వారి గురించి మనం చేయలేదు, ఎక్కువగా పట్టించుకోం. అది బాగా క్లోజ్గా ఉండి ఎక్కువ పట్టించుకుంటే ఏం చేస్తాం? అప్పుడే వారి మనసులో ఏముందో మనం కూడా చెప్పగలం. అయితే ఇక్కడ దావీదు గారు ఎక్కువగా దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు, దేవునితో సహవాసం కలిగినాక ఆయన మనస్సులో ఏముందో తెలుసుకున్నాకనే దేవుని ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ దావీదు గారు నెరవేరుస్తున్నాడు. అందుకే ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తాడంట నెరవేర్చువారని దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే దావీదు ఎలా ప్రవర్తించాడంటే దేవుని ఎదుట యథార్థమైన మనస్సు కలవాడు. ఇంకా యోబు గురించి కూడా అతని స్నేహితులు ఏం చెప్తున్నాడు చూడండి. మొదట ఇంటిలో సాక్ష్యం సంపాదించాడు, ఇక్కడ స్నేహితుడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు స్నేహితుడైన ఎలీఫజ్ ఏం చెప్తున్నా అంటే చూడండి 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. ఎలీఫజ్ ఈ మాట మాట్లాడుతుంది ఏంటంట, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరున్నారండి? యోబుకు 3 ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? బెస్ట్. మనం అంటే కదా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ఎవరో పేరు ఒక ట్రైన్ పేరు చెప్తాం. అవునా? నాకైతే ఎవరు లేరులే, నేను ఎక్కువ బెస్ట్ ఎవరికి చేయను. నేను చేస్తే దేవునితో తప్ప ఎవరితో ఎక్కువగా అంత క్లోజ్గా అంత బెస్ట్గా మాత్రం ఉండను. నాకు దేవుడే బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాతనే ఎవరైనా ఏదైనా అంతవరకే, కానీ దేవుని తప్పించి ఎవరైనా సరే నాకు పక్కనే. కానీ చాలామంది బెస్ట్ ఫ్రెండ్లు అంటే కొంతమంది పేర్లు చెప్తూ ఉంటారు, కానీ దావీదు యోబుకు 3 ఉన్నారంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఆ బెస్ట్ ఫ్రెండ్లో మొదటి వ్యక్తి ఏం చెప్తాడంటే ఎలీఫజ్ అని. ఆయన యోబు గురించి సాక్ష్యం చూడండి. దానికి తేమానీయుడు ఎలీఫజ్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన. పైన మొదటి వచనం చదువుతూ కింద 6వ వచనం చూడండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావు యోబు అని ఇక్కడ చెప్తున్నాడు. నీ ప్రవర్తన ఎలాంటిది తెలుసా? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నావు. ఈ శ్రమలు కృంగిపోవద్దు, నీకు ధైర్యం పుట్టింపదా నీ భక్తి, నీ యథార్థమైన ప్రవర్తన నీకు నీ నిరీక్షణకు ఆధారం కదా. ఏంటి నిరీక్షణ? ఈ స్థితి కొద్ది కాలమే, దీని తర్వాత నాకు మళ్ళా దేవుడు ఆశీర్వదిస్తాను ఒక నిరీక్షణ నీకు ఉండాలి. అవునా? మనకు శ్రమలు వచ్చిన వెంటనే ఏం కాకూడదంట, కృంగిపోకూడదు. దీని తర్వాత దేవుడు ఏముంచాడు? గొప్ప మేలు ఉంచాడు, ఒక నిరీక్షణ నువ్వు కలిగి ఉండాలి. అది చెప్తున్నాడు అక్కడ తేమాని ఎలీఫజ్ ఏం చెప్తున్నాడంట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన ఏమిటంట నీ నిరీక్షణ నువ్వు నిరీక్షణ ఉంచాలి. ఎవరి మీద? దేవుని మీద. నువ్వు యథార్థంగా బ్రతికావు, నువ్వేం తప్పు చేయలేదు, కానీ నీకు ఇది శ్రమలు వచ్చాయంటే దీని తర్వాత ఏదో మేలు ఉండబోతుంది, దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అది ఎంత బాగుంటుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా. నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావు దానికి ఆధారం కదా. ఏది ఆధారం అంట? యథార్థమైన ప్రవర్తన. అంటే మనుషులు ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన. యోబు స్నేహితుడు ఏం చెప్తుంటే ఇప్పుడు భార్య, మొదట దేవుడు ఏం చెప్పాడంట? యోబు యథార్థవర్తని చెప్పాడు. తర్వాత భార్య కూడా ఏం చెప్తుంట? యథార్థవంతుడు అని చెప్పింది. తర్వాత స్నేహితుడు కూడా చూడండి ఎంతమందితో మంచి సాక్ష్యం కలిగి ఉందో. ఇలాంటి యథార్థ ప్రవర్తన మనలో ఉందో లేదు ఈరోజు మనము పరీక్షించుకోవాలన్నమాట కదా. యథార్థమైన ప్రవర్తన గురించి ఇక్కడ ఎవరు చెప్తాడంట? మరి ఎలీఫజ్ కూడా చెబుతున్నాడు. చూడండి 23:10 కూడా చూడండి. ఇంకా యోబు కూడా ఏమంటాడు చెప్తున్నాడు, తనను తాను కూడా ఆయన చెప్పుకుంటాడు. 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను,
ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును. ఏం చెప్పుకుంటాను యోబు? నేను నడుచు మార్గం. ఎలాంటి మార్గంలో యోబు నడిచాడంట? యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన మార్గంలో నడిచాడు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? తనకు తాను కూడా తెలుసు కదా. ఒక మనుష్యుని సంగతులు ఎవరికి తెలుసు అండి? ఒక మనుషుని సంగతులు మొదట మనిషికి తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. ఇంకా మూడో వ్యక్తికి ఎవరికి తెలుసు? మన మనస్సులో ఏం జరిగిందో మనకు తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. ఇంక మూడో వ్యక్తికి ఎవరికి తెలుసు. అయితే ఈయన చెప్తున్నాడు, నేను ఎలాంటి వాడే తనకు తాను చెప్పుకుంటాడు. నేను నడిచిన మార్గం అంటాడు చూడండి. నేను నడిచే మార్గం ఏంటంట ఆయనకు తెలియను. ఎలా నడిచాడు ఈయన? యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి నడిచాడు కనుక ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను అనుభవిస్తున్న శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఎలాంటివంట? కొద్ది కాలమే. అయితే ఇవి కూడా ఎందుకు వచ్చావంట? దేవుడు నన్ను సువర్ణము వలె మార్చడానికి. బంగారం మెరియాలంటే ఏం చేయాలి? బంగారం మెరియాలి. ఇప్పుడు మీరు అందరూ పెట్టుకున్నారు, బంగారం మెరుస్తుందా? కొన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ మరి తిరిగి అది మనం ఏదైనా పెళ్ళికి పోవాలి, రేపు బంగారు పెట్టుకోవాలి. ఈ బంగారం అంతా ఏమైపోయిందంట? మస్ట్ ఉంది దాని మీద కదా, డస్ట్ అంతా ఉంది, దుమ్ము ఉంది. దీన్ని ఏం చేయాలి? మళ్ళా కొలిమి దగ్గరికి తీసుకుని వెళ్ళి బాగా ఏం చేస్తారంట? కాల్పించుకుంటారు. అదే కాలుస్తారు కదా. అప్పుడు ఏమైపోతుంది? కొత్తగా ఇప్పుడు వస్తుందా? నువ్వు సబ్బు వేసి తిక్కు, షాంపూ వేసి తిక్కు, మెరుస్తుందా నీ బంగారు? మెరవదు. కానీ అది ఎక్కడ వేస్తే మెరుస్తుంది? అగ్నిలో పడితేనే మెరుస్తుంది. అంటే శోధనలు, శ్రమలు ఇలాంటివంట అగ్ని లాంటివి, మనల్ని శుద్ధ సువర్ణంలాగా మార్చడానికి. అందుకే ఆయన ధైర్యంగా చెప్తున్నా చూడండి, నేను నడిచే మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత, ఇప్పుడు శోధిస్తున్నాడు దేవుడు, నన్ను శోధించిన తర్వాత ఎలా మారుతానో తెలుసా? సువర్ణము వలె కనబడుదును అని తను గురించి తను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాను అండి. తను గురించి తను ఏం చేస్తాడంట? సాక్ష్యం ఇస్తున్నాడు. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను నాకు తెలుసు, నా దేవునికి తెలుసు. నా ప్రవర్తన ఎలా ఉందో, నేను ఎలా ఉన్నాను ఎవరికి తెలుసు అంట? నా దేవునికి తెలుసు. ఇప్పుడు శోధనలు ఉన్నాయి, ఈ శోధన అనుభవిస్తున్నానే. ఇవి కూడా ఎందుకు వచ్చాయి తెలుసా? నా దేవుడు నన్ను పరీక్షించడానికి. దీని తర్వాత నేను ఎలా కనపడతానో తెలుసా అందరికీ? సువర్ణము వలె నేను కనపడతాను. ఎలా కనపడతానంట? సువర్ణం ఎలా ప్రకాశిస్తుందో నా జీవితం కూడా అంత ప్రకాశవంతంగా దేవుడు మార్చబోతున్నాడు అంటున్నాడు. మొదటి దినవృత్తాంతం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 29:17. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండి నీ జనులు కూడా నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దావీదు గారు ఏమనిస్తున్నారు? ఏమనిస్తున్నారు? చదవండి మరొకసారి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. దావీదుకి ఎలా తెలిసింది? దేవుడు ఎవరి యందు ఇష్టపడుతున్నాడని దావీదుకి ఎలా తెలిసింది? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు, అంతే. ఇంకేం లేదు. ఆయన చేతిలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. మన చేతిలో ఏముంది? బైబిల్ ఉంది. ఆయన చదివాడు, మనం చదవలేదు, తేడా అంతే. ఆయన చదివాడు, చదివి దేవుని ఉద్దేశాలు తెలుసుకున్నాడు. మనం చదవలేదు కనుక దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టాలు మనకు తెలియడం లేదు. చదవండి, చదవండి. చదువు వచ్చిన వారు సమయం వేస్ట్ చేయకుండా మరి గ్రంథాన్ని చదవండి. ఆయన ఏమంటాడంటే, దేవా నీవు యథార్థ హృదయలేడలా ఏం చేస్తున్నాడు? దేవుడు ఇష్టపడుచున్నాడండి. యోబును కూర్చే దేవుడే కలగజేసుకున్నాడు. ఎంత ఇష్టమో చూడండి యోబు అంటే దేవునికి. దేవుడే కలగజేసుకొని సాతానుతో ఏం చేస్తాడంటే సవాలు విసురుతున్నాడు. నా సేవకుని గురించి నువ్వు ఆలోచించావా? ఎంత గొప్పవాడు తెలుసా నా సేవకుడు యోబు అంటే, ఎంత యథార్థంగా ఆయన ప్రవర్తించాడో తెలుసా అని చెప్తున్నాడు. అంత చక్కగా యోబు విషయంలో దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఈయనేమంటే, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థ హృదయాలందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. ఏం పరిశోధిస్తున్నాడు దేవుడు? ఏం పరిశోధిస్తున్నాడు? అందరి హృదయాలను ఆయన పరిశోధిస్తున్నాడు. హృదయ పరిశోధన చేయువాడు ఎవరంట? వైద్యుడు కాదు, హృద్రోగ నిపుణులను పెట్టింటారు బోర్డు కదా. హృదయంలో బాధ గురించి వాళ్ళని అడగండి, గుండె ఏమైందో చెప్తాడు, నీ గుండెలో ఏం ప్రాబ్లం చెప్తాడు. కానీ నీ హృదయం గురించి చెప్పగలడా? డాక్టర్కి తెలుసా ఏమన్నా? హృదయం అంటే గుండెని చూపిస్తారు కాదు. గుండె రక్తం కదా, రక్తాన్ని ఏం చేస్తాడంటే శుద్ధి చేసేదంతే కదా, రక్తాన్ని అటు ఇటు సరఫరా చేసేదంతే.
మనం గమనిస్తాం హృదయం కదా, హృద్రోగ నిపుణులు కానీ ఏం పొమ్మేసింటారంట? గుండె. నిజంగా హృదయమేనా? గుండెలో నుంచి ఆలోచిస్తారా, ఇక్కడ నుంచి ఆలోచిస్తారా? మరి ఇదే హృదయము? అలా కూడా చెప్తాను, ఇలా హృదయము నడినెత్తి మొదలు కానీ అరికాల వరకు కూడా ఉంటుంది. కనపడదు మీకు, అదంతే. హృదయం ఎవరికి కనపడదు? హృదయ పరిశోధకుడు ఆయన. హృదయం అనగానే గుండె కాదు, గుండె అనుకోవద్దండి మీరు. హృదయాన్ని, నీ ఆలోచనలు, తలంపులు, ఊహలు అన్నీ పసిగట్టగలడు ఆయన. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుండే వస్తాయి. హృదయం ఎక్కడుందంటే ఇక్కడైనా మనం చెప్పలేము, పలానా చోటని చెప్పగలవా? ఒక ప్లేస్ దాన్ని నిర్ణయించగలం, మెదడని గుండెని ఇక్కడ నుంచి నిర్ణయించగలంటే లేదు. అది ఎక్కడుందంటే మొత్తం అంతా ఆవరించింది. కనుక మనం గమనించాలి. అయితే మీరు ఆలోచన చేయాలి ఒకటి. ఇక్కడ ఏం చేస్తుంట దేవుడు? హృదయ పరిశోధకుడు అంటాడు. చూడండి, హృదయ పరిశోధకుడు ఏం చేస్తున్నాడంట? యథార్థ హృదయాన్ని ఇష్టపడుచున్నాడు. అయితే నేను ఎరుగుదును, నాకు తెలుసయ్యా నువ్వు ఎవరైనా ఇష్టం కలిగినావో తెలుసా? యథార్థవంతుడు అంటే నీకు చాలా ఇష్టం. అయితే నేనైతే ఎలా ఉన్నానో తెలుసా? ఇప్పుడు ఆయనకు ఆయన చెప్పుకుంటాడు. ఎవరైనా? దావీదు గారు. ఆయనకు ఏం చెప్పుకుంటాడంట? నేనైతే ఎలా ఉన్నంట? నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవి అన్నీ ఎలా ఉన్నట్టు దావీదు గారు ఎలా ఉన్నారంట? నేనైతే యథార్థ హృదయం కలిగి ఇవన్నీ చేస్తున్నాను. ఏం చేస్తాడంటే, మీరు పైకి వెళ్ళిన తర్వాత 29వ అధ్యాయం చదవండి. దేవుని మందిరం కట్టడానికి కానుకలైన సిద్ధపరిచాడు. దేవుని మందిరం కట్టడానికి ఏం చేస్తున్నాడు చూడండి. మొదటి రోజు మనం గమనిస్తే, తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చాను, దేవుడు కోరికనే నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుష్యునికి కాదు, ఇది దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పదంటూ దేవుని మందిరం కోసం ఆయన ఏమేమి సిద్ధపరిచాడు అక్కడ రాస్తున్నాడు 2వ వచనంలో. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కావలసిన బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్ళను, చెక్కుడు రాళ్ళను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్ళను, మిక్కిలి వెలగల నానా విధం రత్నములను, తెల్ల చెలువు రాయి విశేషంగా నేను సంపాదించింది. ఇవన్నీ కూడా నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ. దేని చేతంట మక్కువ? అంటే ఇష్టం. దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే ఎంతైనా కానీ. ఒక ఇద్దరు ప్రేసి కదా, ప్రేమికులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారండి? పెళ్ళి కాకున్నంత వరకు, ప్రేమించుకున్నంత వరకు ఒకరిని వేయించి ఒకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటారు కదా. నువ్వంటే ఇంత ఇష్టం, నువ్వంటే ఇంత ఇష్టం. ఎంత అంటే నేను ఇంత చెప్పలేను, ఎంత ఇచ్చినా నీకు తక్కువ అని చెప్పుకోండి. పెళ్ళైన తర్వాత బాగా వాంచేస్తాడు కదా. పెళ్ళి కాకున్నప్పుడు అన్ని ప్రేమలు, పెళ్ళైన తర్వాత అసలు ఆ ప్రేమ వికటిచ్చేస్తుంది. ఆ ప్రేమ అలాగుండదు చివరిదాకా. దయచేసి ప్రేమించి పెళ్ళొద్దండి. పెద్దలు ఒప్పించుకుని చేసుకుని నష్టం లేదు, కానీ ప్రేమించి పెళ్ళి చేసుకునే వాళ్ళు మాత్రం తర్వాత బాధపడాల్సి వస్తుంది. అందరి జీవితాలు సక్సెస్ కావు, ఏదో కొందరి జీవితాలే అందరికీ సక్సెస్ కావు. సక్సెస్ కావాలంటే మొదట దేవునికి ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత మీరు కదా. అది దేవుని చిత్తం అయితేనే జరుగుతుంది, లేకపోతే కాదు. ఇక్కడ ఏం జరిగింది? ఆయనకు ప్రేమ అంట, ఇష్టం అంట, మక్కువ అంట. ఎంత ఇచ్చినా తక్కువ, నా దేవునికి అంత ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తుంటే మాటల్లో చెప్పలేదు. ఇప్పుడు ఈ చెప్పిన నేను చదివినవన్నీ కూడా ఆయన మాత్రం ఇచ్చినట్టువే, ఆయన సేవకులు ఇచ్చినట్టు కాదు. ఆయన ఇచ్చినట్టు, ఆయన సేవకులు ఇచ్చినట్టు మళ్ళీ తర్వాతనే. ఇవన్నీ కూడా ఎలా ఇచ్చంట? నేనైతే యథార్థ హృదయం కలవాడినై ఇవన్నీ. ఏవన్నీ? ఇందాక నేను చదివినవన్నీ కూడా దేవుని మందిరానికి ఇచ్చాడంటండి. ఎలా ఇచ్చాడంట? నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ ఎలా ఇచ్చాడంట? మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఎలా ఇవ్వాలండి దేవుని మందిరానికి? యథార్థ హృదయం కలిగి మనఃపూర్వకంగా ఇవ్వాలి. రేపు మన మీటింగ్ కూడా ఎలా ఇవ్వాలి? ఎట్లెట్ట తిరిగి అక్క ఆడికి తీసుకొస్తుంది అనుకుంటారేమో కదా. అనుకుంటారు మీరు. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి అందులో కలిపి చెప్తున్నాను, లేకుంటే నాకు అవసరం లేదండి. ఇచ్చిన ఇవ్వకపోయినా నాకైతే ఒక విశ్వాసం, నమ్మకం. దేవుడు నాకు ఆల్రెడీ చెప్పేసినాడు, చదివాను ప్రభా, కన్నీటి ప్రార్థన చేస్తే ఒక వాక్యం చూపించాడు నాకు, సక్సెస్ అవుతుంది, ఏమి చింతపడద్దు అన్నాడు. అంతే. ఎలా ఇస్తాడో తెలియదు. ఆనాడు కాకుల చేత పోషించాడు దేవుడు. ఈరోజు ఈ కార్యం నీది నాయన, నువ్వు జరిగించు అంతే. మరి ఎలా ఇవ్వాలి? ఇచ్చేవారు యథార్థ హృదయం కలిగి మనఃపూర్వకంగా ఇవ్వండి. ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్లో ఎవరున్నారు తెలుసా? బబులోను పక్కన పెట్టేస్తే ఫస్ట్ లిస్ట్లో భాగ్యం ఉందండి. మేము చెప్పలేదు ఇంత అని, కానీ తను ఇచ్చేసిన తర్వాత ఈరోజు సెకండ్ లిస్ట్లో దీవెనమ్మ వచ్చేసింది. మరి మీరు ఏ లిస్ట్లో ఉంటారు? ఇంకా మనకు సమయం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మేము కట్టేసివన్నీ కడుతున్నాం, పాంప్లెంట్స్కి ఇచ్చేసాం, వాళ్ళకి వచ్చే ఛార్జెస్ కూడా పంపించేసాం అప్పుడే డబ్బులు. మరి ఎక్కడ ఉన్నాయంటే బాబు ఇచ్చినవి ఉన్నాయి కాబట్టి వాడుతున్నాం. ఇంతవరకు మీ దగ్గర నుంచి మాకైతే ఇంకా ఏమీ రాలేదు. ఇంకా చూద్దాంలే, ఆ రోజు ఇద్దాం అనుకుంటే కాదు, ముందు ఇస్తేనే పనులు అవుతాయి, ఆ రోజు ఇస్తే పనులు కావు. భాగ్యమనే మొన్ననే పోయిన వారం భాగ్యం అమ్మకు అనేసి మేము ఇంత అని చెప్పలేదు, కానీ 5,000 తను తెచ్చేసింది. ఈరోజు ఈమె దీవెనమ్మ 6,000. మరి వారి స్థితిని మీరు ఆలోచించండి. వారు
విధవరాళ్ళే, వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళే, వారే ఇచ్చారంటే మేము ఎంత ఇవ్వాలని మీరు అనుకోవాలి. ఉద్యోగస్తులు కదా, పింఛన్ వచ్చేవాళ్ళు ఇవ్వాలి, ఏం పర్లేదు, ఒక నెల పింఛన్ పోని దేవుని కోసం, పింఛను ఒక నెల పోని దేవుని పనే మనం 10 మందికి సువార్తను ప్రకటిస్తున్నాం. ఇదా చెప్పకూడదు, కానీ నేను ఎందుకో సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, దయచేసి తప్పు అనుకుంటే నన్ను మన్నించండి. ఇక్కడ ఏముందంటే చూడండి, ఇచ్చేవారు ఎలా ఇస్తారంట, హృదయపూర్వకంగా కదా, మనఃపూర్వకంగా వారు ఇచ్చారంట. ఇవన్నీ కూడా నేను ఇచ్చానంట, ఎలా ఇచ్చానని చెప్తున్నాను, నేనైతే యథార్థ హృదయం గలవాడిన ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఇచ్చారు, వారు కూడా ఎలా ఇచ్చారో తెలుసా, మనఃపూర్వకంగా మీరు కూడా దేవునికి ఇవ్వాలి. అలా మనం ఎలా ఉండాలి, ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. యథార్థ హృదయం దేవుడు ఏం చేస్తుంట ఇష్టపడుచున్నాడండి. చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20 వచనం చాలా ఉన్నాయండి యథార్థత గురించి. మీరు బైబిల్ అంతా చూస్తే సుమారుగా బోల్డ్ అనే రెఫరెన్స్ ఉంటాయండి, అవన్నీ రాసుకొని బట్టి కొట్టండి, బాగా చదవండి, మీకు మేలు. సామెతలు 11:20, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టం. ఈడ కూడా అదే మాట చూడండి, ఆడదే చెప్పాడు దావీదు గారు, ఇక్కడ తండ్రి అయిన మరి కుమారుడైన సొలొమోను గారు కూడా ఈ మాటని రాస్తున్నాండి. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, అయితే యథార్థముగా ప్రవర్తించువారు ఎవరంట, ఆయనకు ఇష్టలు. మరి ఆయనకు ఇష్టంగా మనం ఉండాలంటే ఎలా బ్రతకాలంట, యథార్థ హృదయం కలిగి బ్రతకాలి. గొప్ప చదువో పదవో కాదు, కానీ దేవుని ఎదుట మనం ఎలా ప్రవర్తించాలంట, యథార్థంగా ఉండాలి. ఇంకా చూడండి, కీర్తన 97:11 కూడా ఇదే మాట చెప్తున్నాడు. కీర్తన 97 కీర్తన 11 వచనం, మీరు రాసుకోండి, అన్నీ ఇంటికి వెళ్ళి చదవండి. 97 కీర్తన 11 వచనం, యథార్థం మరసంగా నిదానంగా చదవండి, ఏం టెన్షన్ లేదు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఏం విత్తబడి ఉన్నాయంట, ఎవరికి ఆనందం విత్తబడింది, ఎక్కడ విత్తబడింది, ఆనందం విత్తబడింది. ఒక విత్తనం వేస్తామండి, భూమిలో విత్తనం వేస్తాం, విత్తనం ఒంటిగా ఉంటుందా, చచ్చిపోతుందా, చచ్చిపోయి ఏం చేస్తుంది, మొలకెత్తుంది, మొలకెత్తి ఏమవుతుంది, వృక్షం అవుతుంది, వృక్షం ఏం చేస్తుంట, పువ్వులు పండ్లు కాస్తుంది. ఒక విత్తనంలో అంత మర్మం దాగింది. ఇది అక్కడే చెప్తున్నాడు దేవుడు, ఏమంట, మూర్ఖ చిత్తులే యెహోవాకు హేయము, యథార్థవంతుల కొరకు ఏం విత్తబడిందంట, ఆనందమును, ఆనందమును విత్తబడింది. ఎక్కడుంది మన ఆనందం, ఎక్కడుందండి, పైకే మన ఆనందం, కింద ఏమి లేదు. అక్కడ వెళితే ఆయన ఏం చేస్తుంటే ప్రతి కన్నీటి బాష్ప బిందును ఆయన తుడిచివేయను, ఏడ్పైన, బాధైన, కరువైన, ఆకలైన, దప్పికైనా అక్కడ ఏమీ ఉండదు, ఆనందము మాత్రమే నీ కొరకు అక్కడ దాచి ఉంది. పరలోకంలో ఏముందో తెలుసా, ఇక్కడే కన్నీరు, ఇక్కడే ఏడుపు, ఇక్కడే ఆకలి, ఇక్కడే దప్పిక, అన్నీ ఇక్కడే. మనం చేస్తే ఏముందో తెలుసా, పరలోకంలో ఆనందం ఉందండి. అది ఎవరి కొరకంట, యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడి ఉందండి, ఆనందము విత్తబడింది. మూర్ఖంగా నీవు ఉండొద్దు, యథార్థ హృదయం, యథార్థ ప్రవర్తన కలిగి నీవు ఉండాలి. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మూర్ఖ చిత్తులు ఏమంటారు అక్కడ మనం గమనిస్తే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఏం విత్తబడిందంట, ఆనందమును విత్తబడి ఉన్నవి. ఇంకా ఏం చేస్తాడంట యథార్థవంతుల కోసం దేవుడు, చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32 వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ముగించుకుందాము, తొందర ఏం లేదు, 3వ అధ్యాయం 32 వచనం, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు. ఇందాక అక్కడేం చూసుకున్నామంట, మూర్ఖులు యెహోవాకు హేయులు, ఇక్కడేం చూసుకున్నాం, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యం. మరి ఎవరు యెహోవాకి ఇష్టం అంట, యథార్థవంతులు ఆయనకి ఇష్టం. వారికి ఏం చేస్తాడంట, ఆయన బలమును అనుగ్రహించేవాడు ఆయన కదా. ఇంకేమేమి ఇస్తాడు మనం చూసుకున్నాం, చాలా చూసుకుంటూ వచ్చాం కదా. ఇక్కడేమన్నాడు, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఏమేమి ఇస్తున్నాడు ఇక్కడ, ఆనందం ఉందంట, నీకు ఇంకేమి ఇస్తాడంట, దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థవంతులకు ఆయన ఎలా ఉంటాడంట, అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి భయపడినాడు. ఎవరన్నారు ఆ మాట, ఎందుకన్నాడు, ఆయన యథార్థమైన ప్రవర్తన ఆధారం చేసుకొని నిరీక్షణతో ఈ మాట మాట్లాడాడు. ఏమంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి నేను భయపడను. ఆ గాఢాంధకారపు లోయలో కూడా ఎవరున్నారు నాకు తోడు, ఎవరున్నారండి తోడు, దేవుడే. ఎటువంటి శ్రమలు కూడా నువ్వు వెళ్ళినా అక్కడ కూడా నీకు ఎవరుంటారో తెలుసా, తోడు దేవుడే. అందరూ నన్ను వదిలేసారు అనుకున్నా అక్కడ కూడా ఎవరుంటారో తెలుసా, నీకు తోడు దేవుడే. అందుకే యథార్థవంతులకు ఎవరున్నారంట తోడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అంటున్నాడండి. భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తుందంట,
శాపం వస్తుంది కనుక యథార్థవంతుల కోసం ఏం చేస్తున్నాడు దేవుడు? ఆనందమును విత్తి ఉన్నాడు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇంకా కీర్తన 84:11 చూడండి. 84:11 కీర్తనలు 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏం చేస్తాడంట? ఏ మేలైనా సరే నీకు చేస్తాడంట. నీకు మేలు చేయకుండా ఆయన ఉండలేడంట. ఏ మేలు చేయకుండా మానంటే అన్ని మేలులు కూడా నీకు దేవుడు చేస్తాడు. ఎవరికి చేస్తాడంట? ఎవరికి చేస్తాడంట? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయకుండా మానడంటండి. అంటే అన్ని మేలులను దేవుడు నీకు చేస్తాడు. దేవునితో మనం మేలు పొందుకోవాలి. అందుకే యోబుకు భార్య అంటుంది కదా, యథార్థత వదిలి దేవుని దూషించి మరణం కమ్మంటే ఆయన అంటున్నాడు, దేవుని వద్ద మేలే మనం పొందుకుంటామా? కీడు వద్దా మనకు? మనం ఎంతసేపు ఉన్నా ఏం కావాలనుకుంటాం దేవుని దగ్గర నుంచి? మేలయ్యి ప్రభా, మేలయ్యి ప్రభా, దీవించు ప్రభా, ఆశీర్వదించు ప్రభా, ఇది ఇవ్వు ప్రభా, అది ఇవ్వు ప్రభా, అన్నీ ఇవ్వు ఇవ్వు ఇవ్వనే ఉంటాం. అంటే మనం ఎలా ఉన్నాం? ఇంతకుముందు ఒకసారి చెప్పిన మనం ఎలా ఉన్నాం? ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతురు అంటే ఎవరికి? ఇంతకుముందు చెప్పారు మీకు, చూపిస్తానండి మీకు. ఆ మాట చదివితే బాగుంటుంది. 31వ అధ్యాయము 31 అనుకుంటా దాన్ని. జలగ ఎవరండి? జలగకు కదా ఎవరున్నారంట? ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు అంటండి. మీరు మళ్ళీ చదవండి. ఇక్కడ 31వ అధ్యాయంలో ఉంటుంది, సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు. అంటే ఎంతసేపు మనం దేవుని దగ్గర నుంచి ఎలా ఏమనుకుంటాం? ఈ ప్రభా, ఈ ప్రభా, మేలు ఈ ప్రభా, ఆరోగ్యం ఈ ప్రభా, ఆశీర్వదించు ప్రభా, మంచిదే, ఎందుకంటే అడగండి మీకు ఇస్తానన్నాడు కదా. 31:15 అంటే చదవండి. జలగకు ఇమ్ము ఇమ్మను కూతుర్లు ఇద్దరు కలరు. అంటే మనం ఎంతసేపు జలగలాగా అడుగుతుంటాం. ఎలా అడుగుతుంటాం అంట? జలగ పట్టుకుంటే వదులుతుందండి? మనిషిలో రక్తం అంతా పీల్చేసేంత వరకు మనిషిని వదలదు, అవునా? అలా ఉంటేనేమో దేవుని దగ్గర నుంచి ఇమ్ము ప్రభా, మేలు మేలు అంట, కానీ నేను చేయవలసింది మాత్రం ఏమీ చేయడం లేదేమో. కానీ ప్రభు అంటారు, నువ్వు అడక్కపోయి నేను ఇస్తానమ్మా. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నా ఎడల యథార్థంగా ప్రవర్తించు, యథార్థమైన భక్తిని కొనసాగించు, యథార్థమైన మనస్సును కలిగి ఉండు. యథార్థంగా ప్రవర్తిస్తే నీకు తోడుగా ఉంటాను. ఆనందం విత్తపడింది. నీకు చేయవలసిన మేలు చేయకుండా నేను మానను. ముందు నేను సమస్తాన్ని నీకే ఇచ్చేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నా ఎడల యథార్థంగా నమ్మకంగా నీవు బ్రతికితే చాలు అన్నాడు. కనుక దేవునికి ఏం కావాలని మన నుంచి దేవునికి ఏం కావాలంట? యథార్థత కావాలి. కనుక యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చివరిగా సామెతల గ్రంథం 14:2 ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథం 14:2. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. చివరిగా వచ్చేసిందండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలా ప్రవర్తిస్తాడంట? మెయిన్ అదే. సకల కోటి మానవాళికి ఇదే విధి అని ప్రసంగి 12వ అధ్యాయంలో సొలొమోను గారు చెప్పారు, ప్రసంగి గారు చెప్పారు. ఏంటంట? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి అని చెప్పాడు. ఆయన అన్నీ చూసేసి చివరికి తేల్చిన ఫలితార్థం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి చదవనా. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలని మానవ కోటికి ఇదియే విధి. విధి అంటే తప్పక చెయ్యవలసింది. ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ యథార్థముగా ప్రవర్తిస్తే వారికి దేవుడు తోడుగా ఉంటాడు, ఆనందించబడింది, బలపరుస్తాడు కదా. సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నేను చేయవలసిన మేలు ఏదైనా సరే నీకు చేయకుండా నేను ఉండలేనని దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు మనం దేవుని ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంట? ఎలా ఉండాలని కోరుతున్నాడు? దేవుడు నీలో ఏం చూస్తున్నాడు? నీ చదువును చూడడం లేదు, నీ అందాన్ని చూడడం లేదు, నీ పదవిని, నీ అంతస్తుని దేవుడు చూడడం లేదు. నీ హృదయ యథార్థతను దేవుడు చూస్తాడు. కనుక నీ హృదయం దేవుని పట్ల ఎట్లున్నదో ఈరోజు చూసుకొని ఏం చేయాలంటే వాటిని సరి చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఇంతవరకు మన హృదయం సరిలేకపోతే
మన ప్రవర్తన సరిలేకపోతే ఈరోజు సరి చేసుకోవడానికి ఈ దినాన మనకు అవకాశం ఇచ్చాడు. ఈ దినం చూడలేక ఎంతోమంది మరణించాడు, కానీ మనకు అవకాశం ఇచ్చాడంటే మనలో ఏం కోరుతున్నాడు దేవుడు? అంతరంగంలో యథార్థతను ఆయన కోరువాడు. ఆ యథార్థత కలిగి మనం జీవిస్తే సమస్తాన్ని దేవుడు కూడా మనకు చక్కపరుస్తాడని వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించును గాక. ఆమేన్.